మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల గురించి మనం తెలుసుకున్నాం. గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న విధానాలు, వాటి లక్ష్యాలు ఎంతవరకు ప్రజలకు వినియోగపడుతున్నాయో తెలుపుతూ అందులోని మంచి చెడ్డలను విశ్లేషణాత్మకంగా తెలియజేస్తున్నాం. గత వీడియోలో ఎక్సైజ్ శాఖ గురించి తెలియజేశాం. ఆ వీడియోలో ప్రస్తుత ప్రభుత్వాలు మద్యపానంపై వారు తీసుకున్న నిర్ణయాలపై మనం వీడియో చేశాం. దీనిపై ప్రస్తుత ప్రభుత్వ పార్టీకి చెందిన ఒకరిద్దరు నేను గత పార్టీకి చెందిన వ్యక్తినని లేదా సానుభూతి పరుడుగా అభివర్ణించడం వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. జర్నలిస్ట్ అంటే నిష్పక్షపాతంగా వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలగాలి. ఎలాంటి వివక్ష ఉండకూడదు. అలా చేస్తే జర్నలిజం కన్నా వ్యభిచారం కంటే హీనంగమనే అభిప్రాయం నాది. ఈ అభిప్రాయం దృఢంగా ఉన్న జర్నలిస్టునని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖ ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా ఇది ఒక అలంకారప్రాయమైన శాఖగానే ఉండేది. ఈ శాఖకు గతంలో ప్రత్యేక బడ్జెట్ గాని ప్రణాళిక గాని ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పటి ప్రభుత్వం పర్యాటక శాఖపై ఒక ప్రణాళికను రూపొందించుకుంది. ఈ శాఖకు ఇది శుభ పరిణామం. మన దేశంలో పర్యాటక శాఖలో కేరళ దేవుని నిలయంగా ప్రసిద్ధి. ఇక్కడ ఎకో టూరిస్ట్ ఆకర్షణలు చాలా ఉన్నాయి. దీని తర్వాత తమిళనాడుకు మంచి టూరిస్ట్ ఫుట్ ఫాల్స్ ఉంది. ఆలయాలు, కొండ ప్రాంతాలు ఉన్నాయి. మూడోది గోవాలో పర్యాటక పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి మంచి ఆదాయం లభిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో అనేక పుణ్య ప్రదేశాలు, వారణాసి వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ భక్తి పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయి. మహారాష్ట్ర పర్యాటకంలో పెట్టుబడి ఎక్కువ, విశాల పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడ పురాతన కేంద్రాలు, జాతీయ పార్కులు ఉన్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగంలో ఉపయోగపడే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాళహస్తి, ఒంగోలు, పుట్టపర్తి, రాజమండ్రి, అమలాపురం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో అనంత సముద్ర తీరాలు, కొండల లోయలు, పురాతన దేవాలయాలు, నదులు, అరణ్యాలు లాంటి విభిన్న ప్రకృతి సాంస్కృతిక వనరులు ఉన్నాయి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరం. భారతదేశం యొక్క ఒక ప్రధాన సముద్ర రేవు ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి భవిష్యత్తుకు ఆశాకిరణంగా ఉంది. భారతదేశంలో గొప్ప దర్శనీయ స్థలాల్లో ఒకటి చేయడానికి అవసరమైన అన్ని ఆకర్షణలు, వనరులు కలిగి ఉన్న ప్రాంతం ఇది. దీనికి వివిధ బీచులు, కొండ, ఒక వన్యప్రాణి అభయారణ్యం, ఒక ప్రధాన పర్యాటకులను ఆకర్షించడానికి మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రధాన ఓడరేవుగా భారతదేశం యొక్క లోతైన పోర్టు ఉంది. విహారానికి సుందరంగా ఉంది. ఒక రిషికొండ, అరకు వ్యాలీ వంటి లోయలు కూడా ఉన్నాయి. యారాడ, రిషికొండ వంటి వివిధ బీచులు అత్యంత సుందరమైన ప్రదేశాల్లో కొన్ని ఉండి చాలా శుభ్రంగా ఉన్నందున విశాఖ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచి ఉంది. అంతేగాక అనేక పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. పర్యాటక శాఖ అభివృద్ధి జాతీయంగా ఉంది. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా పర్యాటక రంగంలో చాలా ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంటే గత ప్రభుత్వంలో 163 కోట్ల ఆదాయం సంపాదించింది. పర్యాటక ప్యాకేజీ ఆదాయం గత ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య 24.5 కోట్లు ఆదాయం లభించింది. కొత్త ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయం కింద 25,000 కోట్లు పెట్టుబడులు టూరిజం రంగంలో వసూలు చేయగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్యాకేజీ టూర్లను విభిన్న ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. టెంపుల్ టూర్స్, అడ్వెంచర్ టూర్స్, నేచర్ టూర్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 163 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రొవిజనల్ గా 161.45 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం
సమయంలో ఆ డివిజన్లో గ్రాస్ ఆదాయం 81.38గా నమోదైంది. కేవలం తిరుపతి డివిజన్లో ప్యాకేజీ టు ట్రాన్స్పోర్ట్ హోటల్ ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 81.38 కోట్లు గ్రాస్ ఆదాయం వచ్చింది. దీనిలో ట్రాన్స్పోర్ట్ విభాగం 64.85 కోట్లు, హోటల్ విభాగం 16.53 కోట్లు లభించింది. సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం వివిధ మూలాల నుండి ఆదాయం ఉంది. హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, ఓచర్ ప్లేట్, సౌండ్ అండ్ లైట్ షోలు, లీజ్ ఆదాయం వంటివి కూడా వస్తున్నాయి. అలాగే టూరిజం శాఖకు ఒక సంవత్సరంలో 231.88 కోట్ల ఆదాయం అవకాశం ఉన్నట్టుగా నమోదైంది. ఇందులో 168.84 కోట్లు రెవెన్యూ ఖర్చులు, 63.4 కోట్లు మూలాధార ప్రయోజనాలకు కేటాయించబడ్డాయి. స్పష్టంగా చెప్పాలంటే మోడల్ లేదా ప్రభుత్వ నివేదికలు రాష్ట్రానికి ప్యాకేజీ టూరిజం ద్వారా గత ప్రభుత్వ కాలం యొక్క మొత్తం ఆదాయాన్ని ఒకేసారి ఒకే ఆంక్షలతో ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ఆంక్షలను ఎత్తివేసింది. కొత్త టూరిజం సదస్సులో కాన్క్లేవ్ లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 10,329 కోట్లకు MOU సంతకం చేసింది. 2024-25 కోసం ఉండే అంచనా ప్రకారం అన్ని మూలాల నుండి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదాయం 106.80 కోట్లు వచ్చింది. 2024-29 5 కాలానికి అమల్లోకి ఒక ప్రణాళికను తీసుకువచ్చింది. ఇందులో టూరిజాన్ని పరిశ్రమ స్థాయిగా గుర్తించడం, పెట్టుబడుల వ్యవస్థ సులభతరం చేయడం, నూతన ఈ ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయి. 2024-25 బడ్జెట్లో టూరిజం సంస్కృతి శాఖకు పలుమార్లు నామాంకంగా 322 కోట్ల వరకు కేటాయింపులు చేసినట్టు ఒక సమాచారం ఉంది. మొత్తం 103 సంస్థలతో 10,644 కోట్ల టూరిజం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినట్లు మరో నివేదిక తెలుపుతోంది. కొన్ని MOU ప్రాజెక్టులు లగ్జరీ రిసార్ట్లు, హెల్త్ వెల్నెస్ టూరిజం, హోమ్ స్టే, ఈకో టూరిజం వంటివి ఉన్నాయి. రాష్ట్ర టూరిజంకు కొత్త గుర్తింపు వచ్చేలా చేయడం, పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాన్ని కల్పన పెంచడం వంటి లక్ష్యాలు తీసుకున్నాయి. టూరిజం రంగంలో పెట్టుబడులకు రాయితీలు, భూమి వినియోగ పరిమితులు, సబ్సిడీలు వంటి ప్రమాణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చేయబడే ప్రాంతాలు ఆంకర్ హబ్బులుగా గండికోట, అరకువెల్లా వంటి ప్రయాణాకర్షణలు ఉన్న ప్రాంతాలు. వచ్చే 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ఈ కొత్త ప్రభుత్వం భావిస్తుంది. హోమ్ స్టేలు, కారవాన్ టూరిజం లాంటి కొత్త ఫార్మేట్లను కూడా ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి యువ వికాసం, టూరిజం సంస్కృతి శాఖకి 469 కోట్ల ప్రత్యేక కేటాయింపు ఇవ్వబడింది. ప్రస్తుతం టూరిజం రంగంలో వచ్చే 4-5 సంవత్సరాల్లో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు లక్ష్యంగా తీసుకోబడింది. 2025-26 పర్యాటక పెట్టుబడుల కింద 82 MOUలు సైన్ చేయబడ్డాయి. వీటి మొత్తం విలువ సుమారు 10,329 కోట్లుగా ఉంది. మరోసారి 103 సంస్థలతో అదనపు MOU 10,644 కోట్ల పెట్టుబడులు లగ్జరీ రిసార్ట్స్, మెడికల్ టూరిజం, ఈకో టూరిజం, హోమ్ స్టే లాంటివి కవర్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్యాకేజీలు, టూర్ డెవలప్మెంట్ ఆదాయం అధికారిక వెబ్సైట్ ప్రకారం రిసార్ట్స్, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నాయి. పర్యాటక శాఖ రంగంలో అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో PPP విధానంతోనే అభివృద్ధి పరచాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు సత్వర చర్యలు చురుకుగా చేపడుతున్నాయి. ఈ శాఖ పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్. ధన్యవాదాలు.